ఈరోజు వీడియోలో ఒక కొత్త రకమైన వంటతో మేము ముందుకు వచ్చేసాను. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ గీతాంజలి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు ఒక ఫ్రై చేస్తున్నాము. వీటిని ఫస్ట్ టైం చూసి నేను జామకాయలు అనుకున్నాను, బట్ ఇది కాదు, కర్రీ చేసుకునేది. ఫస్ట్ వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి. సో పీల్ చేసిన తర్వాత హాఫ్కి కట్ చేస్తే ఇలా ఉంది లోపల. వీటిని తీసేయాలనుకుంటాను. నేను ఈ రెసిపీని యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక తిరుగుబాత పెట్టేసుకున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసేద్దాం. సో ఇవి బాగా మగ్గడానికి 1.5 స్పూన్ సాల్ట్, పసుపు కలరింగ్ కోసం 1/2 టేబుల్ స్పూన్. ఇది మధ్యలోపు మనం చపాతీ పిండి కలిపేసుకున్నాం. సో చపాతీ కోసం నేను ఆశీర్వాద్ చపాతీ పిండి వాడతాను. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సెవెంటీ 70% కుక్ అయింది అనుకున్నాక టొమాటో, ఆనియన్స్ కట్ చేసి వీటిని కూడా మగ్గనివ్వాలి. టొమాటో, ఆనియన్స్ మగ్గిపోయాయి. సో ఇప్పుడు మసాలాస్ వేద్దాం. కారం పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి అండ్ సమ్ ఫ్లేవర్డ్ మసాలా. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లి పొడి. పల్లి పొడిలో ఏం లేదు, పల్లీలు దోరగా వేయించుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు మన న్యూ రెసిపీ రెడీ అయిపోయింది. దీని పేరేంటో నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దీనిని టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి చెప్పప్ప. థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్.